ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయికి సంబంధించినటువంటి మరికొన్ని ఆడియోలు కూడా బయటికి రావడం జరిగింది. ఆడియోలో ఉన్నటువంటి వాయిస్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా నివ్వరపోయే పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మస్తాన్ సాయితో పాటు మరొకరు అంటే కాజా అనే ఒక పర్సన్ తోని మస్తాన్ సాయి మాట్లాడినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్ గా మ్యాగ్నా టీవీలో ఈ ఆడియోని మీరు ఒక్కసారి వినొచ్చు. సో మస్తాన్ సాయి కాజా అనే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలించినట్టయితే ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఎలా అంటే వశీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ మీద ఎలా వీటిని మనం ప్రయోగించవచ్చు, ఒకవేళ చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతుర్లను కూడా వశీకరణ పరచుకోవాలంటే ఇలా రకరకాల అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్స్ కి సంబంధించి కానీ, పూజా హెగ్డేకి సంబంధించి కానీ, అలాగే అమెరికాలో ఉన్నటువంటి మహిళల్ని వశీకరణ చేసి ఏ విధంగా లోబరుచుకోవచ్చు, వాటి అంటే వాళ్ళ మీద మనం వశీకరణ చేస్తే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది, మనం అనుకున్నట్టుగా వాళ్ళు మనకి లోబడడానికి అంటే ఏదైతే ఉంటారో వాళ్ళు మన వైపు వస్తారా లేదా, ఇలా ఎన్నో అంశాల గురించి వాళ్ళు ఆడియోలో డిస్కస్ చేస్తున్నటువంటి ఆడియోస్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా మ్యాగ్నా టీవీలో ఒక్కసారి వినొచ్చు. సో ఒక్కసారి ఆ ఆడియోని మీరు క్లియర్ గా విన్నట్టయితే దాంట్లో పలువురి రాజకీయ నేతలకు సంబంధించి కానీ, పలువురు రాజకీయ నేతల పిల్లలకి సంబంధించి కానీ, పలువురు సినీ సెలబ్రిటీలకు సంబంధించి కానీ, పలువురు హీరోయిన్స్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం అంటే వాళ్ళని ఎలా లోపరుచుకోవాలి అనే కోణంలో, అంటే వశీకరణ ఏ విధంగా చేయొచ్చు, వశీకరణ తర్వాత వాళ్ళు ఏ విధంగా మన వైపు ఉంటారు, మనం చెప్పింది వింటారు, ఇలా ఎన్నో అంశాల గురించి కూడా వాళ్ళు ఆడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లర్ గాను ఏదైతే హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి వీడియోల ద్వారా ఇప్పటికే మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ వశీకరణ ఎవరికైనా ఒకటేనా, దాంట్లో పాయింట్స్ ఉంటాయి కొంచెం, ఈ అమ్మాయి ఇలా చేయాలి అలా ఉండాలి మన ఇష్టం అన్న, మనం ఇష్టం వచ్చింది కోరుకున్నాయి. ఓకే ఓకే, మనం ఎలా కావాలంటే అలా అయింది అది. అది వశీకరణం అంటే ఇంకా మన మాట ఎవరి మీద చెడితే ఇంకా వాళ్ళ మాట విన్నట్టు. ఇంకా ఫ్లూట్ వేయడం అంటే ఫ్లూట్ వేయడమే. ఒకటేమో చంద్రబాబు నాయుడు కూడా చేపియాలి, వీడికి జగన్కి చెప్పి చాలు కన్నా. అసలు జగన్ గారికి ఎందుకు, జగన్ గారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, అదే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. దీంట్లో ఒకటి అన్నా నాకు. సరే కానీ ఏముంది, ఒకటి తీసుకో, పెద్దది నేను తీసుకున్నా కాబట్టి ఎలా పెద్దది ఉంటుంది, పెద్దది తీసుకుంటే నువ్వు చిన్నదాన్ని కూడా వేస్తావు ముసుగులో. అలా అంటే వాళ్ళు కావాలి కావాలి అంటే మనం కావాలి అంటే నీ తొడలు చూపిస్తూ తిరుగుతుంటా, ఎవరమ్మాయినా కావాలి అని చూద్దాం, చెప్తాను వద్దు అమ్మా అంటే, లేదు కావాలి అంటే ఇంకా నీ ఈ యాప్ లో నేను వేస్తాను గట్టిగా, నేను కవర్ చేసుకుంటా. నువ్వు కవర్ చేస్తే మరి ఇంక మనతో పనే ఉంటుంది. నువ్వు మళ్ళీ ఏమైనా తగ్గిట్లు చేస్తేనే మళ్ళీ చింటూ కూడా ఫోన్ చేయలేదు కానీ అసలు గుద్ద బలిపోయింది ఒకరికి. చింటూ గట్టిగా వేస్తున్నారు ఆడ అనుకుంటున్నా. అదే కదా, మా అక్క దొరకాలంటే అదృష్టం ఉండాలి. అదేగా మరి మా అక్క ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలా. అది బై ఛాన్స్ నీకు దొరికింది అంతే, అందరికి ఎందుకు దొరికింది అలా అదృష్టం. దానికోసం కొట్టుకుంటున్నారు మొగోళ్ళు. వాడి దగ్గర అదేదో తీసుకురా, వశీకరం ఉంది, అది చెప్దాం అనుకుంటున్నా అన్న. అది తీసుకురా, చేపించేద్దామా? చేపించబడేయటమే. అక్కయ్య ఫోటో కనుక నువ్వు కావాల్సింది మ్యాటర్ రాసి చాలు నాకు. వచ్చి కాళ్ళ దగ్గర కూర్చోవాలి. మన బాబాయ్ అన్నాడు అన్న, కత్తులు బాబాయ్ మొన్నే మాట్లాడా. అవునా? మొన్నే మాట్లాడింది. ఏంటంటే వశీకరణం చేస్తే ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండిద్ది, ఇంకా చాలు అనుకోవడానికి లేదా, ఉండదంట. అది కూడా ఉందా? మనకి అట్లా వశీకరం మన మాట వినాలి కూడా అని చెప్పి రావాలన్నమాట. అదే అన్న, అది వింటారు. నీ ఇది చేస్తే నీ మాట, నా ఇది చేస్తే నా మాట వింటారు. గుబులు పుట్టినప్పుడల్లా మనం గుర్తుకొస్తే ఫోన్ చేసిద్ది. మనం సిట్ అండ్ సిట్, స్టాండ్ అండ్ స్టాండ్ అవ్వాలి మనం చెప్తే. సిట్ అండ్ సిట్, స్టాండ్ అండ్ స్టాండ్ పక్కా, అది 100%. కావాలి అబ్బాయికి, వేరే ఏం అక్కర్లా. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను గుంటూరు రాగానే. లేటు అన్నే మాట్లాడి పెట్టా అన్న. ఫోటో పంపిస్తా, ప్రింట్అవుట్ తీసి మన ఆఫీస్ లో. ఏం రాయాలి, వెనకేం రాయాలి, నువ్వు నీ చేతులతో రాసి ఇవ్వాలా. ఓహో, ఇదో తగ్గుతుందా? ఎన్ని రోజుల్లో ఎఫెక్ట్ తెలిసిద్ది? ఎంత కరెక్ట్, రేపు కూర్చుంటే 2-3 రోజులు తెలిసిపోయింది. అవునా? స్టార్ట్ అయింది అంత ఫాస్ట్? మన పని మీద కూర్చుంటాడు ఇంకా లేపనియనుగా. ఓకే ఓకే ఓకే.
మా ఎవరు అనుకుంటున్నావు, మనకి తోటలో కత్తులు కట్టే బాబు ఉన్నాడు చూసావా? యుఎస్ లో కూడా ఒకళ్ళు ఉన్నారా? అవునా, మనకి కత్తులు కట్టే అతను తోటలో, అతను వసీకరణ చేసేది. యుఎస్ దాకా వెళ్ళిద్దా మరి గాలి? యుఎస్ లో ఎవరు ఉన్నారు? యుఎస్ లో ఒకళ్ళు ఉన్నారు, పూజా హెగ్డే కూడా ఒకటి ఉంది. అవునా, నాకైతే శృతి హాసన్ కావాలా. దాని తర్వాత వాళ్ళు అడుగుతారులే ఉండు, వాళ్ళ హీరో ఏదో ఒకటి, వాళ్ళ వస్తువులు ఏదో అడుగుతారన్నా. వస్తువులు అంటే ఇప్పుడు యుఎస్ నుంచి రావడం కష్టం ఇదిగా. ఫస్ట్ మనం ఇండియా అది తుడుచుకుందాం. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత అక్కడికి వెళ్ళి తుడుచుకుందాం. ఓకే 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 ఓకే. ఇది ఒక క్లియర్ అయిపోతే నువ్వు ఇండియా కాదు, 4-5 కంట్రీస్ చేయమని చేస్తాం. ఓకే ఓకే ఓకే. అదే నేను ఫ్యూచర్ లో ఉంటానన్నమాట, ఒక నెల, ఒక 10 రోజులు, 10 రోజులు కంట్రీలో. నేను మొన్నే మాట్లాడి పెట్టాను మొత్తం. మళ్ళీ మన సొంత ఫ్లైట్ ఉంటది కదా, సో అందుకని ఒకేసారి తిరుగుతుండాలి మన కంట్రీస్ అన్ని. ఎదిగిద్ది చూడన్నా, కూర్చోండి లేకపోతే అది కదా కావాల్సింది, అది కదా చేయాల్సింది, చూడాల్సింది అదే. అంతేగాని ఈ ఫోనులు, పోలీసులు, కోర్టులు, కోపులు ఏంది వీటిల్లో పని అవుతుంది అబ్బాయి. ఇంక వేరేది ఏదైనా చూడు కొత్తగా కూర్చో అంటే సైలెంట్ గా అసలు మాట్లాడకూడదు. ఇంకా సాయి సరే సాయి అనాలి. ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, ఇంకా ఫైన్ అనుకున్నాం కదా, అదే ఫైన్ అవుతుంది. అదే 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 ఫైన్, అదర్ ఆప్షన్. దేనికి పాపం అనుకున్నాం. విరుగుడు కూడా ఉండదు. విరుగుడు అంటే లైఫ్ లాంగ్ ఉంచుకున్నా ఏమైద్ది? అదే నేను అంటున్నా, అసలు విరుగుడు అంటే ఇంకా మాట వింటే అసలు మనకి ఇంకేంది గురు లైఫ్ లాంగ్ ఉండటానికి. అంటే వదిలిపెట్టదు, నీ మాట చెప్పట్టు వినిద్ది చాలు. వదిలిపెట్టదు, వదిలిపెట్టకూడదుగా నీకు. ఎంతమంది ఉన్నా కావాలి వదిలిపెట్టకుండా. మనకి దాంట్లో ఇబ్బంది లేదు కదా. దాంట్లో ఇబ్బంది అసలు ఎప్పుడు లేదు, మాట వినదండి అంతే. అది కూడా ఏది మనం ఉంటే మాట వినిద్ది, మనం లేకపోతే మాట వినిద్ది అంతే. జూన్ 10th కి నా గిఫ్ట్ నేను గిఫ్ట్ ఇస్తాను. జూన్ 10th దాకా నేను ఆగను రావు. నువ్వు మరి 2 రోజులు 3 రోజుల్లో అంటున్నావు. జూన్ 10th రావాలా, ఫోటో తీసుకొని రావాలా. జూన్ 6th దాని బర్త్డే. జూన్ 10th నాది. అబ్బో, మా అక్కయ్య నేను గోవాలో పార్టీ చేసుకుంటాం. 6th జూన్ 6th పాప బర్త్డే. నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో, నువ్వు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను, సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే నీ గురించి ఇన్ఫర్మేషన్స్ అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎగ్జిక్యూషన్ నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. హలో హలో, ఇది వినిపించలే, వినిపించట్లే. రావట్లేదని చెప్పాలా మీకు? వస్తా అంటే ఏమైతుంది ఇప్పుడు? వస్తా అంటే ఏం చేస్తారు? వస్తా అంటే ఏం చేస్తారు? అవన్నీ మీకెందుకు? నాకు కావాలి, డ్రైవ్ చేసేది నేను కాబట్టి. నేను చేసుకోను, నేను అంతే గలీజ్, చాలా గలీజ్. నేను ఇప్పుడే వస్తా. అంటే మీరు డ్యూటీలో ఉన్నారు, మీరు ఇట్లా పనిలో ఉన్నారు, మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. సరే, అప్పుడు దూరం నుంచి నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతే ఓకేనా మీకు? ఓకే సరే, మీకు కోపం వస్తున్నట్టు. అచ్చా ఓకే, మీరు ఏదో ఫామ్ హౌస్ లో ఏదో ప్రైవేట్ గా చిల్ గా పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. సో నేను వచ్చి డిస్టర్బ్ చేయొద్దేమో మిమ్మల్ని, అంతే కదా?
నేను ఇంత రెచ్చగొడతా, నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం, నాకు కసి కసి అంటే చాలా ఇష్టం. చెప్పినా కదా మీకు. చెప్పండి కదా మీకు, మీరు ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకు ఇట్లా అని చెప్పండి, అప్పుడు ఇంకా కసి వస్తా. చెప్పకపోతే నార్మల్గా వస్తా, మరి రావడం అయితే కన్ఫర్మ్. లేదంటే నా నంబర్ బ్లాక్ చేయండి. అయినా పర్లేదు, మీ లొకేషన్ ఉంది కాబట్టి నేను అక్కడికి వచ్చి ఎత్తుక్కుంటా మీకోసం. సరే సరే, తినేసి పడుకుంటాను. నిజంగానా? నిజంగానా?